ఏలూరు వాస్తవ్యులు మరియు అమ్మ స్వచ్ఛంద సేవా సమితి జాయింట్ సెక్రటరీ ఆకుల వెంకట పాండురంగారావు, లక్ష్మీకుమారి దంపతుల కుమారుడు రఘురాజ్, నవ్య దంపతులు వారి కుమార్తె చిరంజీవి హెత్విక, కుమారుడు చిరంజీవి ఆయాంష్ సాయిరాజుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు పెద్దల దీవెనలను ఆశించి అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఏలూరు వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం మరియు గురువారం ఏలూరు పత్యాబాదనందలి నిశ్చంత వృద్ధాశ్రమం నందు అన్న వితరణ కార్యక్రమం మరియు వస్త్రదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి కార్యదర్శి విజయ నరసింహారావు మాట్లాడుతూ ఆ కుటుంబం ఇలాంటి సేవాగుణం కలిగి ఉండడం అభినందనీయమని, ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు వారి ద్వారా ఎన్నో జరగాలని ఆకాంక్షిస్తున్నామని, వృద్ధాశ్రమంలోని పెద్దల దీవెనలు భగవంతుని యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఆకాంక్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు ఆకుల వెంకట పాండురంగారావు, లక్ష్మీకుమారి దంపతులు, రఘురాజ్, నవ్య దంపతులు, అమ్మ స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు వాసాది శ్రీనివాసరావు, వనమ విజయ నరసింహారావు, ఇళ్ల వరప్రసాద్, పల్నాటి సతీష్ బాబు, గుబ్బల నాగదుర్గారావు, వాసాది గోవిందరాజు మరియు వృద్ధాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు. వాస్తవ్యులు శ్రీ ఆకుల వెంకట పాండురంగారావు గారు, శ్రీమతి లక్ష్మీకుమారి దంపతుల కుమారుడు శ్రీ రఘురాజ్, శ్రీమతి నవ్య దంపతుల కుమార్తె హెత్విక, కుమారుడు చిరంజీవి ఆయాంష్ సాయిరాజ్ యొక్క ఉజ్వల భవిష్యత్తును ఆశించి వారి కుటుంబీకులు నిశ్చింత వృద్ధాశ్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా నిన్న మరియు ఈవేళ అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం మరియు వస్త్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఆ కుటుంబీకులు ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం హర్షించదగ్గ విషయం. ఈ వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దల యొక్క ఆశీస్సులు, అలాగే అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వారి ఆశీస్సులు, తరువాత భగవంతుడి యొక్క దీవెనలు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, ఆ కుటుంబం అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఆశిస్తోంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరి యొక్క దీవెనలు ఆ కుటుంబానికి అందుతాయని కూడా మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆ కుటుంబం ముందు ముందు కూడా నిర్వహించాలని మేము ఆశిస్తూ ముగిస్తున్నాం.